హలో అండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అయితే ఈరోజు భాయి దూజ్ అండి. భాయి దూజ్‌కి వెనకాతల ఓ 2 కథలున్నాయండి. మొదటి కథ ఏంటి అంటే నరకాసురుడిని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు సుభద్రాని కలవడానికి వెళ్తారు. సుభద్ర శ్రీకృష్ణుడికి తిలకం పెట్టి, హారతిచ్చి, తీపి వ్యంజనాన్ని తినిపించి అన్నని ఆదరిస్తుందనమాట. అందుకని ఈ పరంపర వలన భాయి దూజ్ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే రెండో కథ ఏంటి అంటే సూర్యపుత్రుడి యమున ఉన్నారు కదా! తను కూడా తన అన్నకి ఎప్పుడూ కూడా పిలుస్తూ ఉంటుందనమాట వాళ్ళ ఇంటికి. అయితే అప్పుడు అన్న కూడా ఈరోజే వాళ్ళ ఇంటికి వెళ్తారు. అయితే యమరాజుకి కూడా అలాగే యమున హారతిచ్చి, ఇంకా తిలకం పెట్టి, హారతిచ్చి, ఇంకా తీపి వ్యంజనాన్ని చాలా రకాల వంటకాలను చేసి అన్నకి పెడుతుంది. అయితే యమరాజు చాలా ఆనందిస్తారు. ఇంకా వాళ్ళ చెల్లికి వరం ఇస్తారనమాట. నేను సంవత్సరానికి ఒకసారి తప్పకుండా ఈరోజు నీ ఇంటికి వస్తాను అని. అప్పటి నుంచి ఈ సంప్రదాయం అనేది జరుపుకుంటున్నారు అని పురాణాల్లోని రాసున్నదండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.